దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగం చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. చిని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభువాని మాటలు వినాలని తండ్రి ఆశపడుచు ఉండగా, తండ్రి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి. జీవవాక్కును ప్రభువా మాకు వినిపించండి. మీరు మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మనకు మరి ఒక పర్యాయము ఆయన వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప ధన్యత ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ఆ ప్రభు మెండుగా ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి ప్రోగ్రాం, చాలా బాగుంటుంది, వాక్యం మాకు బాగా అర్థమవుతుందండి అని చెప్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడితేనే కానీ మనకి ఏం అర్థం కావు. ఆ ప్రభువే బయలుపరుస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఆ అంశము ఏమిటి అంటే కనుక మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో చదవబడినటువంటి వాక్యములో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. అంటే తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు మనలను. తగిన సమయము. ఈరోజు మన అంశం ఏమిటంటే తగిన సమయం. ఈ తగిన సమయాన్నే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలవబెడతాడు. ఈ తగిన సమయాన్నే బైబిలులో మనం పరిశీలన చేస్తే నిర్ణయ కాలం అన్నారు. దేవుడు నిర్ణయించినటువంటి కాలము ఇది. దేవుని టైం అయి ఉన్నది, దేవుని కాలం అయి ఉన్నది. దిస్ ఇస్ గాడ్స్ టైం అంటారు. అంటే దేవుని యొక్క టైం అనగా దేవుడు నిర్ణయించినటువంటి కాలము, దాన్నే తగిన సమయము. అందుకనే ప్రసంగి గ్రంథం మనం పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో రాయబడినటువంటి మాట, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అంటే ప్రతిదానికి కూడా ఏమి కలదంటే సమయము కలదు. తగిన సమయము రావాలి. ఏ పని జరగాలన్నా ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు సమయము కలదు. ఏ సమయములో ఏ పని చేయాలో ఆ సమయములోనే చేయాలి. ఎవరో ఒక ఆవిడ చనిపోయింది అనుకోండి సపోజు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? బాధపడతారు అక్కడ అందరూ కూడా. మనం కూడా ఇల్లు ఏం చేయాలి? బాధపడాలి. అక్కడికి వెళ్ళి నవ్వామంటే ఏం చేస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడానే? అది అంటే చావింటి దగ్గర మనం ఏం చేయాలి? విచారంగా ఉంటారు అందరూ, మనం కూడా అక్కడ విచారంగానే ఉండాలి. అక్కడికి వెళ్ళి నవ్వామనుకోండి, కామెడీ చేసామనుకోండి, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత బాధపడతారు.
కాబట్టి ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలోనే చేయాలి. అందుకని దేవుని వాక్యంలో రాయబడినమాట, ప్రతిదానికి సమయము గలదు, ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. అలాగే దేవుడు నిర్ణయించిన సమయము కూడా ఉంది. దాన్నే తగిన సమయం అన్నారు, నిర్ణయ కాలం అన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తుల జీవితాల్లో కూడా నిర్ణయ కాలము ఉంది. నిర్ణయ కాలం బట్టే దేవుడు వారిని వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆదికాండం 18వ అధ్యాయం మనందరికీ కూడా బాగుగా తెలిసినటువంటి చరిత్ర. ఎండవేళ సింధూర వనములో అబ్రహాము తన గుడారము దగ్గర ఉన్నాడు. గుడారము వాకిట ఆయన కూర్చుని ఉన్నప్పుడు మరి దేవుడు మరి ముగ్గురు మనుష్యులుగా అక్కడికి రావడం మనకు కనబడుతుంది. వారిని ఎదుర్కోవడానికి ఈయన వెళ్ళడం, వారికి భోజనం ఆహారమును సిద్ధపరచడం, వారిని బతిమాలుకుంటే వారు అక్కడ కూర్చోవడం, ఇదంతా జరిగింది. తర్వాత దేవుడు అంటున్నాడు కదా, నీ భార్య అయిన సారా ఎక్కడా అని అడిగితే అప్పుడు అదిగో గుడారములో ఉన్నదని అతను చెప్పాడు. అందుకు ఆయన దేవుడు చెప్తున్న మాట, మీదికి ఈ కాలము నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మరలా ఇదే సమయానికి వస్తాను, మరలా ఇదే టయానికి అక్కడికి వస్తాను, అప్పటికి నీ భార్య కుమారుని కంటుంది అని చెబితే అప్పుడు ఇక్కడ సారం ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. శ్రీధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా, నేను బలము ఉడిగిన దాననై నా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంటూ ఉంది. ఎందుకంటే అప్పటికి అబ్రహాం వయస్సు ఎంత అంటే కనుక 99 సంవత్సరాలు, సారమ్మ వయసు ఎంత అంటే 89 సంవత్సరాలు, దగ్గరగా ఈమెకు 90 సంవత్సరాలు, ఆయనకు 100 సంవత్సరాలు. ముసలి ప్రాయంలో ఉన్నాము, గర్భము ఉడిగిపోయినది, ఇప్పుడు ఈ వయసులో పిల్లలు ఎలా కలుగుతారు అని నవ్వుతూ ఉందంట. అప్పుడు దేవుడు అంటాడు, సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి 14వ వచనంలో అన్న మాట ఏమిటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. నిర్ణయ కాలము, అదే తగిన సమయము, నిర్ణయ కాలము అని ఫిక్స్ చేసేశాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము స్థిరమైనటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానము నెరవేర్పగలుగుతుంది. ఎప్పుడు అంటే నీవు ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయి, ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవునికి ప్రార్థన చేసి గోజాడినట్లయితే ఖచ్చితముగా దేవుడు ఆ వాగ్దానము తగిన సమయమందు నెరవేర్పు తీసుకొస్తాడు. ఎంత అద్భుతంగా తీసుకొస్తాడంటే చాలా అద్భుతంగా, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇచ్చివేసేటటువంటి దేవుడు ఆయన. వాగ్దానం చేశాడు, ఇంకా దేవుడు నెరవేర్పులోకి తీసుకురాలేదని చెప్పి విసుక్కోవద్దు. విసుగుదల వల్ల కార్యాలు జరగవు. విసుగుదలతో ప్రార్థన చేయడం వల్ల కార్యాలు జరగవు. దేవుడు నిర్ణయించినటువంటి సమయము శ్రేష్టమైనటువంటి సమయము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయము, ఆయన ఏ స్థితిలో ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థితిలోనే లేవనెత్తేవాడై ఉన్నాడు. ఆయన సమయము రావాలి. నిర్ణయ కాలం అన్నారు దీనిని, నిర్ణయ కాలం. సారా నవ్వడం ఏమిటి, మరలా ఇదే కాలం, నిర్ణయ కాలం వస్తాను అని దేవుడు అక్కడ నిర్ణయ కాలాన్ని నియమించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఆమె గర్భము తెరవబడింది, చక్కని ఇస్సాకు పుట్టినట్టుగా ఇక్కడ రాయబడింది. అంటే నిర్ణయ కాలం వచ్చింది, నిర్ణయ కాలంలో వచ్చిన వెంటనే కార్యము దేవుడు జరిగించేశాడు. దేనికన్నా కానీ ఒక సమయం ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలోనే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో మొట్టమొదటిగా ఆయన గురించిన ప్రవచనం రాయబడింది. ఈ ప్రవచనం పరిశీలన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ ప్రవచనము రాయించి 4000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ఈ లోకానికి రావటం, దాన్ని ఏమన్నారంటే కాలం పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను. కాలం పరిపూర్ణం అవ్వాలి. ఏ కాలము అంటే కనుక ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కాలం. ఈ ప్రవచనము చెప్పిన తర్వాత 4000 సంవత్సరాల టైం పట్టింది. ఈ కాలం అంతా కూడా నెరవేరాలి. ఆయన ఈ భూమి మీదకు నరావతారిగా రావాలి అంటే అప్పుడు ఏ గవర్నమెంట్ లీడ్ చేయాలి అంటే రోమా ప్రభుత్వం లీడ్ చేయాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అంతకుముందు గ్రీక్ సామ్రాజ్యము, అంతకుముందు మాదియా పారసిక సామ్రాజ్యం పరిపాలన, అంతకుముందు ఎవరు అంటే బబులోను రాజు నెబుకద్నెజరు. అంటే బబులోను సామ్రాజ్యము, ఆ తర్వాత రెండవదిగా మాదియా పారసిక సామ్రాజ్యము, మూడవదిగా గ్రీకు సామ్రాజ్యము, నాలుగవదిగా రోమా సామ్రాజ్యము. అంటే రోమియుల పరిపాలన కాలములో ఆయన పుట్టాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దిస్ ఈస్ ద గాడ్స్ టైం. అది దేవుని టైం. అది తగిన సమయము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయము అనగా గమనించండి, 4000 సంవత్సరాల క్రితమే ముందుగానే రాయబడినటువంటి ఆ ప్రవచనము నెరవేరడానికి ఒక కాలం అవసరమైంది. ఆ కాలమే నిర్ణయ కాలము. ఆ కాలమే పరిపూర్ణమైందని కూడా చెప్తూ ఉన్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడింది గలతీ పత్రిక 4:4. ఎంత గొప్ప ధన్యత! మన దత్తపుత్రులుగా చేయడానికే ఈ కార్యమును కూడా అక్కడ గలతీ 4:4 చాలా స్పష్టముగా దేవుని వాక్యము సెలవిస్తూ చదువుదాం. 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయేను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి వేశాడు. కాలం పరిపూర్ణమైనప్పుడే ఆయన వచ్చాడు. ఈ కాలం పరిపూర్ణం అవడం దానే తగిన సమయము. దేవుని యొక్క సమయము రావాలి. నీ జీవితంలో నీవు హెచ్చమ స్థాయిలోకి వెళ్ళాలి అంటే, నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సమయము నీ జీవితంలోనికి రావాలి. అలా రావాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చెయ్యి, విసుగక ప్రార్థన చెయ్యి, వాగ్దానం ఎత్తి ప్రార్థన చెయ్యి. దేవుడు కార్యం జరిగిస్తాడు. తగిన సమయం జరుగుతుందిలే అని నువ్వు ప్రార్థనలు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనే గోజాడాలి ప్రార్థనలో. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవునితో నువ్వు మాట్లాడుతున్నావంటే నీ కార్యాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అత్యధికంగా జరగాలంటే ప్రార్థనలు కనిపెట్టుకుంటూ, తగిన కాలం కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలి. నిర్ణయ కాలము, తగిన కాలము, కాలం పరిపూర్ణవాడు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చేవే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రణాళిక ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ప్రణాళిక తగిన కాలం వచ్చినప్పుడు నెరవేర్చాడండి ఆయన. సృష్టిలో ఉన్న సర్వమానవాళి కొరకు ప్రాణత్యాగము చేయడానికి, సర్వమానవాళి యొక్క పాపమును ప్రక్షాళన గావించడానికి దేవుడు అనాదిలోనే పునాది వేశాడు. అనాదిలోనే తన నిర్ణయాన్ని నిర్ణయించాడు. అనాదిలోనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకను నిర్ణయించి ఆ తగిన సమయము కొరకు అనేక మంది ఎదురు చూసే విధముగా, అనేక మంది ఆయన రాక కొరకు ఎదురు చూడడం మాత్రమే కాదు, ఆయన రావాలని కోరుకుంటూ ఉన్నవారుగా కూడా కనబడుతూ ఉన్నారు. సుమియోని విషయం కావచ్చు, హన్నా విషయం కావచ్చు, ఆయన రాక కొరకు ఎదురు చూచారు. వీరు విమోచకుడు, రక్షకుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు ఎదురు చూచారు. తగిన సమయం వచ్చింది. ఆ తగిన సమయంలోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ విషయంలో కూడా అదే జరగనోయి ఉన్నది. రెండవ రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కూడా ఆ సమయము రాయలేదు, ఆ కాలము రాయలేదు. ఎందుకు అంటే కనుక అది ఆయన చిత్తమై ఉన్నది. ఆయన ఏ సమయంలో వస్తారో ఎవరికీ తెలియదు. కానీ సిద్ధపడి ఉండాలి, స్థిరపడి ఉండాలి. రాకడ ధ్యానము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. రాకడ అంతస్తులోనికి మనం వెళ్ళాలి అంటే, ఎగిరి మేఘము ఎక్కాలి అంటే రాకడ తలంపు, రాకడ ధ్యానము మనము కలిగి ఉండాలి. రాకడ ఉద్దేశము కలిగి ఉండాలి. ముఖ్యంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. రాబోతున్నటువంటి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు మనస్సు మనలో ఉండాలి. సిద్ధపాటు లేకుండా మనము ఎగిరి మేఘము ఎక్కలేము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ సమయము కానీ, ఆ గడియ కానీ మనకు తెలియదు. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి, అంటి పెట్టుకుని ఉండాలి, హనోకు వలె దేవుని హత్తుకుని ఉండాలి.
హనోకు వలె దేవుని హత్తుకుని ఉంటే ఎగిరి మేఘం ఎక్కే అవకాశం లభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసుప్రభు ఈ భూమి మీద నరవతారిగా రావడానికి తగిన సమయం పట్టింది. అలాగే రెండవ రాకడలో ఆయన రావాలి అంటే కూడా దానికి కూడా తగిన సమయం ఉంది. వస్తాడు. నీ జీవితంలో కూడా కార్యాలు జరగడానికి తగిన సమయం ఉంది. దాని కొరకు మనం కనిపెట్టాలి, వేచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఉదాహరణ మనం పరిశీలన చేసే దావీదు విషయంలో దేవుడు దావీదుకు ముందుగానే అభిషేకం చేసేశాడు. అప్పుడు ఇంకా సౌలు ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడే దావీదుకు అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిపోయింది కదా, నేను ఇక రాజునే అని ముందుకు రాలే దావీదు. అలా సైలెంట్గానే ఉన్నాడు. దేవుని నిర్ణయము, దేవుడు ఏర్పాటు తగిన సమయం రావాలి. తగిన సమయం వచ్చింది. ఒకనొక దినమున సౌలు చనిపోయాడు. తగిన సమయం వచ్చింది. తగిన సమయం వచ్చిన తర్వాత దేవుడు తీసుకుని వెళ్ళి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. గొర్రెలు కాచుకునేటువంటి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే హెచ్చించడా లేదంటే హెచ్చించాడు. ఎప్పుడంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, అంటే తగిన సమయం వచ్చింది. దావీదును దేవుడు రాజుగా నిలబెట్టేశాడు. అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి గొప్ప వీరుడుగా మనకు దావీదు కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వంశావళి. యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు యొక్క గోత్రంలోనే పుట్టారు. దావీదు జన్మించినటువంటి ఊరిలోనే జన్మించాడు యేసుప్రభు. వంశములో, గోత్రములో ఎంత గొప్ప ధన్యతో గమనించండి. అది దావీదు యొక్క చరిత్ర. అంటే దావీదుకి అభిషేకం జరిగిపోయినప్పటికీ రాజుగా సౌలు తర్వాతే వచ్చాడు. అంతే. అక్కడ కూడా ఏముందంటే తగిన కాలము, తగిన సమయము రావాలి. అలాగే మనం పరిశీలన చేస్తే యోసేపు జీవితంలో కూడా కలలు కన్నాడు. కలలు కనేటటువంటి గొప్ప వరము కలిగిన వాడుగా ఉన్నాడు. కలలు కన్నాడు. ఆ కలల్లో తన సహోదరులు ఎలా ఉన్నారు అంటే కనుక ఈయనకు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈయనకు సాగిలపడినట్టుగా కనబడింది. మరి అది నెరవేరబడింది. ఎప్పుడు అంటే కనుక తగిన సమయం వచ్చినప్పుడు నెరవేరింది. కానీ యోసేపు జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాయి. అన్నలే యోసేపుని చంపేయాలని ప్రయత్నం చేశారు. అసూయ కలిగినటువంటి వారుగా, పగ పెంచుకున్న వారుగా. ఇక ఈ యోసేపు లేకుండా చేసేయాలి అనే ఆలోచన వారు కలిగి ముందుకు వెళ్ళారు. చివరకు యోసేపు వస్తూ ఉంటే యోసేపు యొక్క వస్త్రాన్ని చింపివేసి గోతులో నెట్టివేశారు. నెట్టివేసినా కానీ గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక అక్కడ ఉన్నది. మరలా అతన్ని బయటికి తీసుకొచ్చి మిద్యానీయుల చేతికి అమ్మేసినట్టుగా రాయబడింది. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చింపులోకి తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మ్యాప్ అది, రూట్ అది. పరాయి దేశానికి ఎవరు లేని ఒంటరిగా వెళ్ళిపోయాడు. భాష రాదు, బంధువులు లేరు. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకు. అలా వెళ్ళినటువంటి యోసేపు చక్కని రీతిలో అభివృద్ధి పొందాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడే యోసేపును ఆశీర్వదించినట్టుగా కనబడుతూ ఉంది. పోతిఫర్ ఇంట్లో యోసేపు ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటే పోతిఫర్ కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు. కాబట్టి పోతిఫర్ ఏం చేశాడంటే ఈ యోసేపును జాగ్రత్తగా ఇల్లంతటి మీద కూడా అధికారిగా నియమించేశాడు. తర్వాత కాలంలో పోతిఫర్ పోతిఫర్ యొక్క భార్య యోసేపు మీద నింద వేసిన కారణంగా జైల్లో పెట్టినప్పుడు జైల్లో కూడా దేవుని యొక్క మహాకృప ఏమిటంటే జైల్లో కూడా అధికారిగా నిలబడ్డాడండి. ఎవరు అంటే యోసేపు. ఎందుకంటే తగిన సమయమందు దేవుడు హెచ్చించాలి. ఆ తగిన సమయమందు హెచ్చించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మ్యాప్ అన్నమాట అదంతా కూడా. మొత్తం మీద ఆ యోసేపు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గమనించాలి, ఒక అద్భుతమైనటువంటి కార్యము మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఆ ఫరోకు వచ్చినటువంటి కళ భావాన్ని తెలియచేయడం. మరలా ఫరో ఏం చేశాడు అంటే కనుక పోతిఫర్ని ఆయన తర్వాత రాజుగా మరొక రథాన్ని తెప్పించి రథం మీద ఎక్కించి రాజవస్త్రాలు ధరింపజేసి రాజుగా పరిచయం చేసినట్టుగా కనబడుతూ ఉంది. చూడండి ఎక్కడ స్థితి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో. చావు గోతుల నుంచి లేవనెత్తాడు.
చావు గోతిలో పడేశారు తీసుకువెళ్ళి. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. అవును, తగిన సమయం వచ్చే వరకు కూడా అంచంచలుగా వెళ్ళిపోయాడు యోసేపు. ఆ తరువాత యోసేపు జీవితం మార్చబడింది. రాజు తర్వాత రాజు అయిపోయాడు, అందరం ఎక్కేశాడు యోసేపు. ఇది అద్భుతమైనటువంటి జీవితం, యోసేపు యొక్క జీవితం. అది యోసేపు జీవితంలో కూడా తగిన సమయం వచ్చింది. ఒకనొక సమయం వచ్చినప్పుడు కరువు కాటకాలు వచ్చిన సమయంలో అన్నలు వచ్చి యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే యోసేపుకు దేవుడు చూపించిన దర్శనం ఏదైతే ఉన్నదో, కళ ఏదైతే ఉన్నదో, ఆ కళ నెరవేరడానికి తగిన సమయము పట్టింది. చాలా కాలం పట్టింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా చూపించాడో అదే నెరవేరింది. కాబట్టి నీ జీవితంలో కూడా కార్యాలు జరగాలి, జరుగుతాయి ఖచ్చితముగా. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము నమ్మదగినది. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము స్థిరపరుస్తాడు, నెరవేర్పు కలిగిస్తాడు. కానీ వాగ్దానం కొరకు ప్రార్థన చేయండి, ఆయన యందు నమ్మిక కలిగి ఉండండి, ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసుకులై ఉండండి. దేవుడు ఖచ్చితంగా తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చింపులోకి తీసుకొస్తాడు. అలా యోసేపు జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పుడు అంటే గనక ఆయన సమయము వచ్చినప్పుడు. అందుకనే కదా యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో ఆయన మీతో చెప్పినది చేయుడు అని తల్లి చెప్పిన మాట. కానా వివాహములో ద్రాక్షరసం అయిపోయినటువంటి సంగతి మరియమ్మకు తెలిసింది. మరియమ్మ దగ్గరికి ఆ పనివారు వచ్చారు, చెప్పారు. మరియమ్మ పరిగెత్తుకుంటా వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది కదా, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, అమ్మ నాతో నీకు ఇంకా నాతో పని ఏమి అని అడుగుతాడు. ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు అంటాడు. అంటే ఆ సమయమే తగిన సమయం, అదే నిర్ణయ కాలం తర్వాత వచ్చింది. తల్లి అంటుంది కదా, ఆయన మీతో చెప్పినదే చేయండి అని చెప్పి వెళ్ళిపోతే ఆ తర్వాత సమయం వచ్చింది. అప్పుడు ప్రభు అంటాడు కదా, ఇదిగో ఆ 6 రాతి బాణంలో కూడా నీటితో నింపండి అంటే నింపాడు. ఇప్పుడు ముంచు పోసేయమంటే ముంచు పోసేశారు. అంటే తగిన సమయం వచ్చింది, తగిన కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలం వచ్చింది, అందుకనే వట్టి నీరు ఏమైపోయిందంటే ద్రాక్షరసంగా మారిపోయింది. వట్టి నీరు అద్భుతమైనటువంటి రసముగా మారిపోయింది. కాబట్టి నీ జీవితము కూడా ఆయన సమయం వచ్చింది అంటే కనుక నీ జీవితము కూడా మార్చబడుతుంది. ఇప్పుడు నీవు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, బాధల్లో ఉండి వాక్యం వింటున్నావేమో, బలహీనతలో ఉండి వాక్యం వింటున్నావేమో, కష్టాల్లో ఉండి వాక్యం వింటున్నావేమో, అప్పుల బాధలో ఉండి వాక్యం వింటున్నావేమో. ఉన్న సహోదరుడా, ఓ సహోదరి, చెల్లి, తల్లి గమనించండి. ఒకవేళ నీ స్థితి కూడా ఇలాగే ఉందేమో. తగిన కాలము రాబోతూ ఉంది, నిర్ణయ కాలం రాబోతూ ఉంది. వేచి ఉండు, నిలిచి ఉండు. కష్టాలు ఎప్పుడు ఉండవు, అన్నీ క్లియర్ అయిపోతాయి. నీ జీవితము కూడా దేవుడు అద్భుతంగా మార్చివేస్తాడు. మారాని అనుభవాన్ని తీసివేసి, మారానే చేదు అనుభవాన్ని తీసి నీ జీవితంలో కూడా మధురమును ఆయన అనుగ్రహిస్తాడు. మరి అట్టి కృపాభాగ్యము దేవుడు తగిన సమయం మీ జీవితం తీసుకొచ్చి అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడ మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో నాయన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, తగిన సమయం ముందు ప్రభువా బిడ్డలను హెచ్చించమని, ప్రభువా వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది.
యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.